మనకు ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు ఎల్ఈడి బల్బ్ అండి. దీని వాట్ వచ్చేసి 9 వాట్ అండి. మనకు ఈ బల్బులు అండి ఖరాబ్ అయిపోయినప్పుడు మనం దీన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలనేది మనకు ఈ వీడియోలో ఉంటుంది. అయితే మనకి ఈ సర్క్యూట్ బోర్డ్ అనేది ఓకే ఉండి అలాగే మనకు ఎల్ఈడి అనేది ఖరాబ్ అయినప్పుడు దాన్ని సింపుల్గా మన ఇంట్లోనే ఏ విధంగా మళ్ళీ రిపేర్ చేసుకోవాలి అనేది మనకి ఈ వీడియోలో ఉంటుంది. అయితే మనం ఇది ఖరాబ్ కాగానే దీన్ని పక్క అయితే పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా మళ్ళీ దీన్ని వర్క్ అయితే చేసేలా మనం దీన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలనేది మనకు వీడియోలో ఉంటుంది. ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్టయితే ఈ బల్బ్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఎల్ఈడికి కవర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వైట్ కలర్లో వస్తుంది. మనం దీన్ని ఈ విధంగా వాటిని లాగినట్టయితే మనకి ఈ విధంగా అయితే ఊడైతే వస్తుంది. ఇది కూడా వచ్చినప్పుడు మనకి ఇక్కడ మేము చూసుకున్నట్టయితే మనకు ఎల్ఈడీలు అనేది కనిపిస్తూ ఉంటాయి. ఈ ఎల్ఈడీలు అనేది మనకు సిరీస్లో అయితే కనెక్ట్ చేసి అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మనకి అయితే సిరీస్లో అయితే ఫిట్టింగ్ అయితే చేసి ఉంటాయి. అయితే మనం ఈ సిరీస్లో ఉన్న బల్బులు మనకు ఏదో ఒక బల్బ్ అయితే మనకు ఖరాబ్ అయితే అయిపోయి ఉంటుంది. దాన్ని మనం ఏ విధంగా రెక్టిఫై చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. నేనైతే దాన్ని చెక్ చేయడానికి ఒక హోల్డర్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా హోల్డర్కి అయితే మనం ముందుగా అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇది చేసే ముందు అయితే మనం జాగ్రత్తగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసిన తర్వాత మనం చూస్తున్నట్టయితే స్విచ్ అయితే ఆన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా అయితే బ్లింక్ అయితే అవుతూ ఉంటాయి, చిన్నగా అయితే అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. బ్లింక్ అయినప్పుడు మీరు ఒక కాపర్ వైర్ని ఈ విధంగా తీసుకొని చాలా జాగ్రత్తగా మన చేతికి తగలకుండా దీన్ని 1 by 1 అయితే ఇక్కడ మీరు చూస్తున్న బల్బ్ అయితే అన్నీ సమానంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో మనకు ఏదో ఒక బల్బ్ మాత్రమే ఫాల్ట్ అయితే ఉంటుంది. ఆ ఫాల్ట్ ఉన్న బల్బ్ను మనం ఏ విధంగా రెక్టిఫై చేయాలంటే మనకు ప్లస్ మైనస్ అనేది ఒక బల్బ్కి అయితే ఉండడం జరుగుతుంది. ఆ ప్లస్ మైనస్ మనం ఈ విధంగా అయితే కలపాలి ఫ్రెండ్స్. ఇవైతే సిరీస్లో అయితే కనెక్ట్ చేసి ఉంటాయి సరే కదా. ఈ విధంగా అయితే మనం కలపాలి. బల్బు ఒకవేళ మంచిగా ఉంటే మాత్రం అది అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకుంటూ పోవాలి సరే కదా. ఈ విధంగా అయితే మనం కలుపుకుంటూ వెళ్ళాలి చూసారు కదా. మనకైతే ఇక్కడ చూసిన D3 ఉంది కదా బల్బు, ఈ D3 బల్బ్ అయితే మనకు ప్రాబ్లం అయితే ఉంది. ఏమి చూసుకున్నట్టయితే మనకైతే చూసారా ఫ్రెండ్స్. ఈ రెండు కలిపినప్పుడు అయితే మనకు లైట్ అనేది మనకు బ్రైట్గా అయితే వెలుగుతుంది. అయితే ఇది కంప్లీట్గా మనకు వర్క్ చేయాలంటే ఈ D3 బల్బ్ ఉంది కదా, ఈ ప్లస్ మైనస్ మనం కలిపి అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే దీన్ని కలపడానికి అయితే ఒక చిన్న లూప్ తీసుకొని మనం కలపాలి. కలిపితే మనకు మళ్ళీ బల్బ్ అనేది వర్క్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ D3 బల్బ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ D3 బల్బ్ మనం ఐరన్ తోటి అంటే మనం ఏటు చేసి దాన్ని రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ప్లస్ మైనస్ ఉంటాయి కదా, ఆ ప్లస్ మైనస్ మనం జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ మనకు సిరీస్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సిరీస్ మనం ఈ విధంగా 2 అనేది జాయింట్ చేసుకుంటే మనకు మళ్ళీ ఈ బల్బ్ అనేది వర్క్ అయితే అవుతుంది. అయితే దీన్ని ఏ విధంగా జాయింట్ చేయాలని మీకు చూపిస్తాను. దీని సప్లై అనేది నేను రిమూవ్ చేస్తాను. ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే మనకు ఈ D3 బల్బ్కి అయితే ఫాల్ట్ అయితే ఉండడం జరిగింది. అయితే దీన్ని మనం పూర్తిగా అయితే రిమూవ్ చేసుకున్నాం. ఇది రిమూవ్ చేసుకోవడానికి మనకు ఒక ఐరన్ అనేది కావాలి, ఐరన్ బిట్టు. ఇది అయితే ఇటు చేసుకొని మనం ఈ బల్బ్ను అయితే రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి మనం లెడ్ తోటి అయితే ఆ జాయింట్ని అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. అందుకని అయితే నేను పూర్తిగా దీన్ని రిమూవ్ చేస్తున్నాను. నేనైతే బల్బ్ అనేది పూర్తిగా అయితే రిమూవ్ చేశాను. రిమూవ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ లెడ్ అనేది ఈ బల్బ్ ప్లేస్లో అయితే మనం అంటించాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే అతికించుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న విధంగా అయితే మనం షాల్డరింగ్ అనేది చేసుకోవాలి. అంటే మనకు ప్లస్ మైనస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ ప్లస్ మైనస్ను అయితే మనం
జాయింట్ చేసుకోవాలి. ఇది సర్క్యూట్ మొత్తం మనకు సిరీస్లో అయితే కనెక్ట్ చేసి అయితే ఉంటుంది. దీంట్లో ఏ ఒక్క బల్బు మనకు ఖరాబ్ అయినా కానీ ఈ బల్బ్స్ అనేవి వెలుగాయి ఫ్రెండ్స్. అందుకే నేను ఇక్కడ ఈ రెండింటిని అయితే జాయింట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు దీంట్లో ఒక వైర్ ముక్కను కూడా యాడ్ చేసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా అయితే ఈ బల్బ్ అనేది వర్క్ అయితే అవుతుంది. అయితే ఒక చిన్న కాపర్ లూప్ అయితే తీసుకున్నాను. ఈ కాపర్ లూప్ను ఇక్కడ ఈ రెండింటికి అయితే నేను జాయింట్ చేస్తాను. ఎందుకంటే మనకు ఒకవేళ ఈ లెడ్ అనేది సరిగ్గా అతకపోయినా కానీ ఈ లూప్ అనేది మనకు వర్క్ అయితే చేస్తుంది. అందుకని నేను ఇదైతే ఇక్కడైతే అంటిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఈ లూప్ అనేది కంప్లీట్గా అయితే జాయింట్ అనేది చేయడం జరిగింది. మనకు ఈ ప్లేస్లో బల్బు ఉంటుంది కదా, ఆ బల్బు రిమూవ్ చేసుకొని మీరు కూడా ఇంటి దగ్గరే ఈ విధంగా చేసుకోవచ్చు బల్బ్ అనేది పాడేయకుండా. అయితే మనం ఇది వర్క్ అవుతుందా కాదని ఒకసారి అయితే మనం కంప్లీట్గా అయితే టెస్టింగ్ అయితే చేద్దాం. దీనికైతే నేను సప్లై అనేది ఇస్తాను. సప్లై ఇచ్చి మనకి ఇది వర్క్ అవుతుందా కాదనేది చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, మనకైతే ఎల్ఈడి అయితే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మనకైతే వర్క్ అయితే అవుతుంది. మనకైతే బల్బ్ అనేది వెలుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే వర్క్ అయితే అవుతుంది. అంటే మనకి ఈ విధంగా చేసుకుంటే మనకు కంప్లీట్గా అయితే బల్బ్ అనేది వెలగడం జరుగుతుంది. చూసారు కదా, బల్బ్ అయితే వెలుగుతుంది. చూసారా, మళ్ళీ ఈ విధంగా పెట్టేసుకొని మనం దీన్ని అనేది వర్క్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం గంట సింబల్ను యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.